అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికెక్కడ వాగులు వంకలు ఉప్పొంగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలు నీటి మునిగాయి. జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడన్నా వెళ్ళాలి అంటే మాత్రం వాగులు వంకలు దాటేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొత్తపల్లి మండలం శివపురం గ్రామ పరిసరాల్లో ఉప్పొంగినటువంటి పెద్దవాగు సమీపంలో ఉన్నాం. ఇక్కడ శివపురం నుంచి ఇటు సంగమేశ్వరం పోయేటువంటి దారులన్నీ కూడా రోడ్లు జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రజలతో కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఈ వాగు దాటాలంటే ట్రాక్టర్లో వచ్చినటువంటి ఎవరైతే ఈ వాహనదారులు కానీ లేకపోతే ఈ ఆత్మకూరు నుంచి వచ్చేటువంటి వారందరినీ కూడా ఈ ట్రాక్టర్ ద్వారా ఈ పెద్ద వాగును రోడ్డు దాటించేటువంటి సాహసం చేస్తూ ఉన్నారు. మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా సాయంకాలానికి ఇంటికి చేరుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది తమ సొంత వాహనాలు ట్రాక్టర్లను పెట్టి వంకను దాటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అతి ప్రమాదకరంగా మారింది. పెద్దవాగు చూస్తూ ఉన్నాం. మనం కనిపించేటువంటి ప్రాంతం అంతా కూడా జలమయమైపోయింది. పెద్దగా నీటి ప్రవాహం రావడంతో ఈ వాగు దాటేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించలేదు. అతివేగంగా వస్తున్నటువంటి వాగును ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాటలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇక్కడ వచ్చేటువంటి వారందరినీ కూడా ప్రత్యేకంగా ట్రాక్టర్ ద్వారా రోడ్డు దాటించేటువంటి క్రమం చేస్తున్న ఒకవేళ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా ఈ వరద ప్రవాహం పెరిగినట్లయితే తప్పనిసరిగా ఆ ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా అనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం అత్యంత వేగంగా వస్తున్నటువంటి వాటర్ ప్రవాహం చూస్తూ ఉంటే రోడ్లు కూడా కోతకు గురయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తమను ఈ వాగు దాటించడానికి ఎవరు వస్తారన్నట్లు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ట్రాక్టర్లు పెట్టి దాటించేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాగును దాటించేందుకు ట్రాక్టర్లు సాహసోపితంగా వచ్చినటువంటి ప్రయాణికులను ఈ పెద్ద వాగు దాటించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. గ్రామానికి వెళ్తున్నారమ్మా మీరు? మేము ఎర్రమఠం గ్రామానికి వెళ్తున్నాం సార్. ఈ కూరగాయలు లేనందున వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తే మేము తీసుకొని పోతున్నాం సార్. మేము 5-6 మంది ఒకటే ట్రాక్టర్ తీసుకొని అందరం కలిసి పోతున్నాం సార్. ఆ ఊరేనా లేకపోతే ఎక్కడి నుంచి ఎవరైనా? మాది లింగాపురము. వాళ్ళు కూరగాయలు లేదని చెప్తుంటే మేము ఆత్మూరుకి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చి వాళ్ళకి అందియడానికి పోతున్నాం సార్. ఈ వాగు ఎన్ని రోజుల నుంచి ప్రవహిస్తుంది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈ వాగు 3 రోజులు అవుతుంది సార్ ఇట్లా పారడానికి కారణము వర్షం ఎక్కువ అవడం వల్ల ఇది నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి సార్. అందుకు దాటనిస్తలేదు కాబట్టి ట్రాక్టర్ ద్వారా బయటికి వెళ్ళి ట్రాక్టర్తో దాటిపోతున్నాం సార్. మేము నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు తీసుకోకపోతే ఏంటి పరిస్థితి? అక్కడ వాళ్ళకు లేనందున వాళ్ళు ఏర్చి ఫోన్లు చేస్తుంటే మేము తీసుకొని వెళ్తున్నాం సార్ అక్కడికి. వాళ్ళకు ఏ గ్రామాలు తీసుకెళ్తున్నారు? ఇక్కడ సంగమేశ్వరం సంగమేశ్వరం అంటే జానాలగూడెము, ముసలమడుగు, ఎర్రమోటము, అక్కడ చిన్న చిన్న పల్లెలలో అడిగి వస్తారు సార్. 5 ఊర్ల పల్లెలు వస్తారు అక్కడికి. వాళ్ళకు తీసుకొని పోవడానికి మేము వెళ్తున్నాం సార్. చెప్పండి, ఈ వాగు ఎన్ని రోజుల నుంచి పొంగుతుంది? ఏంటి పరిస్థితి ఇక్కడ? ఈ వాగు గత 4 రోజులుగా పారుతుంది ఇక్కడ. అంటే ప్రతి సంవత్సరము వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వాగు వచ్చి అనేక గ్రామాలు దాదాపు ఈ సైడ్ నుంచి 10 గ్రామాలు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంది. ఏదైనా ఈ మెడికల్ ఎమర్జెన్సీ ఉండి ఎవరికైనా హెల్త్ బాగాలేకుంటే వేరే పెద్ద హాస్పిటల్ తీసుకుపోవడానికి చాలా ప్రమాదం అయితే ఉంది. వారికి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది సార్. ఇటుపక్క ఏ గ్రామాలు వస్తాయి? ఎన్ని గ్రామాల ప్రజలు? దాదాపు 10 గ్రామాల ప్రజలు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. పైన దాదాపు జానాలగూడెం, సిద్ధేశ్వరము ఇట్లా అంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన గూడాలు కూడా ఉన్నాయి. అంటే సరైనటువంటి మెడికల్ సంబంధించే హాస్పిటల్ ఇక్కడ లేవు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మండల సెంటర్కి కానీ లేదంటే ఆత్మకూరు ఇట్లా కర్నూలు పోవాలంటే ఇక్కడ నుంచి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ నిన్న మొన్న చాలా ఉధృతంగా అసలు ట్రాక్టర్లు కూడా దాటించడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మనం చూస్తున్నాము నల్లమల సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో గూడాలు పల్లెలన్నీ కూడా మొత్తం ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. కొంతమంది మహిళలు కూడా వచ్చారు, రోడ్డు దాటేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి పరిస్థితి? సింగరాజపల్లి నుంచి వచ్చినాం. మాకు ఏం లేవు, 4 రోజులు ఉండబట్టి ఇక్కడనే ఇప్పుడు వచ్చినాం సార్. మరి తినడానికి తిండి నీళ్లు ఎట్లా అవతలకి రానిక లేదు, తిన్నీక లేవు, తాగనీక లేవు ఉన్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది ఇక్కడ వాతావరణం పరిస్థితి? ఇప్పుడు సింగరాజపల్లి నుంచి వస్తున్నాం మేము. మాది భాస్కాపురం.
భాస్కాపురం కానీ సింగరాజపల్లికి పోతే 3-4 రోజులు అయ్యి వాళ్ళకి ఇప్పుడు దాటినాం మేము. అదే అన్నమాట. అంటే ఇక్కడ ఈ వాగు దాటడానికి 4 రోజులు సమయం పడుతుంది. సమయం ఉండి ఇంకా ఇక్కడనే ఉండి నీళ్ళు తగ్గిన వెంటనే వచ్చినాం, వచ్చి దాటుతున్నాం. అంటే ఎక్కడ రాత్రి ఈ 3 రోజుల పాటు ఎక్కడున్నారు? సింగరాజపల్లిలో ఉన్నాం. ఎవరున్నారు అక్కడ? మా మామ మా ఎత్తలు ఉన్నారు, బామార్తలు ఉన్నారు, ఆడ ఉండి వచ్చినాం. కొంతమంది తమ బంధువులను చూసేందుకు వెళితే అనుకోకుండా వచ్చినటువంటి ఈ తుఫాను వల్ల పెద్ద ఎత్తున కూడా జనజీవనం ఒక్కసారిగా వాగులు ఉప్పొంగేటువంటి పరిస్థితి ఉండడంతో 4 రోజుల పాటు వెళ్ళినటువంటి గ్రామంలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంది. రాలేకపోతున్నామని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది యువకులు సాహసం చేస్తున్నారు వాగు దాటడానికి, కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాటర్ ప్రవాహం మనం చూస్తున్నాము. అడుగు తీసి అడుగు పెడితే మాత్రం కాలు జారితే మాత్రం ఈ కాలువలో ఇక్కడ ఉన్నటువంటి వాగులో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం కొంతమంది యువకుల్ని ఈ వాగు దాటించేటువంటి ప్రయత్నము, ఇక్కడ ఉన్నటువంటి ఈ యువకులు చేసినటువంటి సాహసం ఎలాంటిది, అసలు ప్రమాదకరంగా ఉంది, ఆ ప్రమాదకరం వెళ్ళొద్దని ఆ యువకులకు చెప్తా ఉన్నా కూడా తప్పనిసరిగా అవతలకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేసే ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరికొంతమంది మనతో ఉన్నారు. చెప్పండి పెద్ద, ఏ ఊరు మీది, ఎట్లా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, వాగుల పరిస్థితి? మాది ఇక్కడ కాదు, కొలను భారత్ పోదామని వచ్చినాము. ఇక్కడ వీడికి స్టాప్ అయిపోయింది, అంతరాయం పోలేము, భయంతో నిలబడిపోయినాం ఇక్కడే. అక్కడ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వెళ్దామని వచ్చాను. తెలియదు కదా మనకి ఇక్కడ వాగు ఇట్లా ఉంటుందని పరిస్థితి. ఏదో సరే తగ్గి ఉంటుందని పోయేద్దామని వచ్చినాము. ఆటోలో వచ్చారా లేకపోతే ఇట్లా బైక్ మీద వచ్చినా, ఇక్కడ నిలబెట్టేసి మీకు తెలియకుండా బైక్ తీసుకుని పోయి ఎట్లుండే పరిస్థితి? నా కథ అవతలనే, ఇక్కడ యువతలకి రాదు. మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ తిరిగి రాలేమని తెలిసిపోయింది సార్. ఇక్కడైతే ఏదో మన ట్రాక్టర్ మీద ఇస్తామంటున్నారు అవతల, కానీ వచ్చేటప్పుడు చీకటి అయితే ఎవరు ఉండరు కదా, ఇబ్బందికరంగానే ఇక్కడ నుంచే రిటర్న్ పోతున్నాను. తాను కొలను భారత్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వస్తే ఇక్కడ ఉప్పొంగుతున్నటువంటి వాగును చూసి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఈ నల్లమల అటవీ గూడాలు ఉన్నటువంటి వారందరినీ కూడా రోడ్డు దాటిస్తూ ఉన్నారు ట్రాక్టర్ల ద్వారా. మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయినటువంటి పరిస్థితి, రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది చంటి బిడ్డలను సంకనేసుకొని ఈ వాగు దాటేందుకు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాక్టర్ల ద్వారా కొంతమందిని ఇక్కడ వాగు దాటించేటువంటి ప్రయత్నం అయితే చూస్తున్నారు. కొంతమంది యువకులు సాహసోపితమైన ఈ వాగు దాటేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బ్రదర్, దయచేసి వాగు చాలా ప్రవాహంతో ఉంది, మీరు వెళ్ళకండి, ఏదన్నా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రోడ్డు మార్గం దాటేటువంటి ప్రయత్నం చేయండి ప్లీజ్. దయచేసి ఆ వాగులో నుంచి బయటకు రావాలా బ్రదర్. ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పెద్ద వాగు ప్రమాదకరంగా మారింది. తమ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని రోడ్డు దాటేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడున్న కొంతమంది యువకులకి ఒకటే ఆర్టీవీ హెచ్చరిస్తుంది, ప్రమాదాలకు బారిన పడవద్దు, సాహసాలు చేయొద్దు, ప్రమాదాల బారిన పడొద్దు అని ఒకటే సూచిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వచ్చేటువంటి వాటర్ ప్రవాహంలో నిన్నటి రోజున ఇక్కడ ఈ దుద్యాల దగ్గర ఉన్నటువంటి వాటర్ ప్రవాహంలో బైక్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదవశాత్తు బైక్ వాగులో కొట్టుకుపోయింది. తన యొక్క అదృష్టవశాత్తు బయటపడినటువంటి బైక్ పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఆ గట్టున ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మొసలు చెరువు, అదేవిధంగా కొలను భారతితో పాటు సంగమేశ్వరము, సిద్ధేశ్వరం లాంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా కూడా ఈ వాగు దాటేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముందుకు రావడానికి మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అటు నుంచి వచ్చినట్టు వారందరినీ కూడా ట్రాక్టర్ల ద్వారా రోడ్డు వచ్చేటువంటి ఈ మార్గం దాటించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది, రాకపోకలు నిలిచిపోయాయి. వైపు అగ్రికల్చర్ ఈ వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఆ రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, కొత్తపల్లి మండలం, శివపురం గ్రామం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.